జెండా ఎగురవేస్తేనే దేశభక్తి ఉన్నట్లా, ఏదో జెండా పండుగ రోజు చాక్లెట్లు పంచితేనే దేశభక్తి ఉన్నట్లా, ఇవి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎందుకు ఎగురవేయలేదని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి సమాధానానికి ఆయన మాట్లాడుతూ, జెండా ఎగురవేస్తేనే దేశభక్తి ఉన్నట్ల, ఏదో చాక్లెట్లు బంచి హడావుడి చేస్తేనే దేశభక్తి ఉన్నట్ల, అది ఎంత పెద్ద తప్పని అలా అడుగుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఒకే ఒక సమాధానం అండి. నిన్న ఏదైతే ఈయన మాట్లాడాడో ఆ మాట సమాధానం చెప్పడం కోసం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎల్కే అద్వానీ గారు ఆయన 1927 జూన్ 8వ తారీఖున జన్మించారు. ఆయన అంటే రేపు రాబోయే 27 జూన్ 8కి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు 98 సంవత్సరాలు పూర్తయినాయి. అంటే ఆయన ఇంకా ఆయురారోగ్యంతో బతకాలని మనం అందరం ఆశించాలి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన వెళ్ళి జెండా ఎగరేసాడు మొన్న ఆగస్టు 15కి. ఇంతకంటే సమాధానం ఏం కావాలి ఈ కేతిరెడ్డికి? ఎందుకంటే అంత ఆ వయసులో కూడా ఆయన మరి కూడబలుకొని వెళ్ళి జెండా ఎగరేయాలని ఒక తాపత్రయం ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని దేశభక్తి అంటారు. ఎగరేస్తేనే దేశభక్తి అంటే ఎస్, జెండా ఎగరేస్తే అంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి, మీరు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి మరీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అది. 10 మందికి ఆదర్శంగా నిలవాల్సింది ఒక రాజకీయ వ్యవస్థలో మీరు ప్రజాప్రతినిధిగా. అలాంటప్పుడు ప్రజాప్రతినిధిగా మీరే బాయ్కాట్ చేసేసి జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్టు సామాన్యులు కూడా ఇవాళ చెప్పులు తీసేసి జెండా దగ్గరికి వెళ్ళి నిలబడి వందనం చేస్తారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా కూడా దేశం అంటే గౌరవించే విధానం అది. ఇవాళ చాక్లెట్లు పంచితే దేశభక్త, లేదా జెండా ఎగరేస్తే దేశభక్త అంటే ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక తెలియాలి కదా. 200 సంవత్సరాలు దాస్య శృంఖలాలు మగ్గిపోయిన ఈ భారతదేశ ప్రజలు విముక్తిని పొంది, దాస్య శృంఖల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పీల్చుకొని 200 సంవత్సరాలు వాళ్ళ అధికారంలోంచి ఇవాళ బ్రిటిష్ నుంచి తరిమి కొట్టి మనం స్వాతంత్రం సంపాదించుకున్న రోజుని గర్వంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇది దేశంలో ఉన్న అన్ని పండుగల కంటే కూడా అత్యున్నతమైన పండుగగా అనుకోవాలి. అంటే ముస్లిమ్స్కి ఒక పండుగ ఉండొచ్చు, క్రిస్టియన్స్కి ఒక పండుగ ఉండొచ్చు, హిందువులకు ఒక పండుగ ఉండవచ్చు, అలాగే సిక్కులకి, జైనులకి, అందరికీ ఏ మతానికి ఆ మతానికి ఒక పండుగ ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మందికి కూడా ఒకే ఒక గొప్ప పండుగ ఏది ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవం. నువ్వు దాన్ని గర్వంగా జరుపుకోవాలి, దేశభక్తితో జరుపుకోవాలి. ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ నీకులో లేనప్పుడు నువ్వు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నావు ప్రజలకి? ఇంకా నువ్వు అధికారంలోకి వస్తేనే నువ్వు జెండా ఎగరేసి నీకు ఒక పదవి ఉంటేనే జెండా ఎగరేస్తావు, పదవి లేకపోతే వెళ్ళి పడుకుంటావు మీ పని. అంటే నువ్వు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా నువ్వు ప్రజల సమస్యల గురించి తెలుసుకోవటం, అలాగే ప్రజల్లో మమేకం అవ్వటం, ప్రజల పక్షాన్ని నిలబడటం, అలాగే ఇవన్నీ ఎలా అయితే బాగాలో అలాగే అధికారం లేకపోయినా కూడా దేశభక్తి, అధికారంలో ఉంటేనే దేశభక్తి గుర్తొస్తుందా? అధికారం లేకపోతే దేశభక్తి లేదా? అలానే ఉంది కదా ఇతను కేతిరెడ్డి చెప్పిన సమాధానం. అంటే జెండా ఎగరేస్తేనే అంటే ఖచ్చితంగా ఎగరేస్తేనే. రాజకీయంలో ఉన్నారు కాబట్టి, మీరు రాజకీయంలో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, మీరు చేసే మంచి పనులను ఆదర్శంగా తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక మంచి సొసైటీని మనం చూడాలనుకున్నప్పుడు ఆ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటుంది? మీరు ఇలా మాట్లాడితే మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. జాతికి, జాతీయ జెండాకు కూడా ఖచ్చితంగా కేతిరెడ్డి అలాగే వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఓకే, అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగురవైపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ మొత్తం కూడా సమర్థిస్తుంది. ఎందుకంటారు అంత సమర్థించి? వాళ్ళ నాయకులను సమర్థించుకుంటున్నారు. పక్క ఇటు పక్క చూస్తే జాతీయ జెండా. ఏంటంటారు కారణం? తప్పు చేస్తారు, సమర్థించుకుంటారండి వీళ్ళు. ఫస్ట్ నుంచి వెళుతున్నారు ఏంటంటే తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పును ఒప్పు చేయడం కోసం ఆ తప్పు ఒప్పుకి ఉన్న విచక్షణ కూడా కోల్పోయి తప్పే ఒప్పు అంటారు వాళ్ళు. అది సమర్థించుకోవడం కోసం మరో తప్పు చేస్తారు. అంటే తప్పు మీద తప్పు, అదే వీళ్ళు చేసే తప్పు. ఓకే, అయితే మళ్ళీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అమరావతిలో ప్రస్తుతం మేము పులస చేపలు పడతాం, పూర్తిగా మునిగిపోయింది, అక్కడ మొత్తం కూడా సముద్ర వాతావరణం నెలకొందని చెప్పేసి చూస్తున్నాడు. ఏమంటారు? చెరువులకు ఆక్రమించేసి ఇల్లు కట్టుకున్న కేతిరెడ్డి చెప్పాలి ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే ఎంతెంత లోతు కందకాలు అది పునాదులు తవ్వాల్సి వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా ఒక అంతా ప్రాథమిక దశలో ఉంది ఇక్కడ ఆ నిర్మాణం అమరావతి. అలా ఉన్నప్పుడు నిర్మాణం కోసం తీస్తున్న తవ్వకాలు కానివ్వండి, గోతులు కానీ, ఇవన్నింటిలోకి వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు నీరు వస్తుంది. రాకుండా ఏమొస్తుంది? ఆ నీరుని చూపించి ఇదిగో మునిగిపోయిందంటే ఎలా? దీన్ని హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. అదేంటంటే మీరందరూ కలిసి
వచ్చి అధికార పక్షం అలాగే స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా అందరూ వెళ్ళి అక్కడికి చూస్తే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇక్కడ నగర నిర్మాణం జరుగుతుంది. నగర నిర్మాణం జరిగిన డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి తీసిన తవ్వకాలు కానివ్వండి, అదే పునాదుల కోసం తీసిన తవ్వకాలు కానివ్వండి, ఇప్పుడు నేను అన్నట్టు ఐకానిక్ టవర్స్ అలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగేటప్పుడు కొన్ని తవ్వకాలు జరుగుతాయి. ఇలా తవ్వకాలు జరిగిన వాటి దగ్గర అక్కడ నీరు చేరితే దాన్ని మునిగిపోయిందని ఒక చిత్రీకరణ. దీన్నే అంటున్నాను నేను. వీళ్ళు ఏంటంటే ఒక రకంగా సాడిజం. ఈ చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు, ఇందులో మేధావులు కూడా ఉన్నారు. ఈ మేధావులు కూడా వీళ్ళు ఏంటంటే ఆ మేధావితనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఉపయోగించాలి తప్పితే మీరు ఒక కుతంత్రంగా ఒక కుచ్చిత బుద్ధితో కొంతమంది చెప్తారు. నేను ఒక జర్నలిస్టులో కొంతమంది ఉంటారు, నేను స్వతంత్రుని అని మాట్లాడుతూ ఉంటారు. ఆ స్వతంత్రం వెనకాల మీకు ఎంత కుతంత్రం ఉందో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఏంటంటే మీ మేధావులు కానీ లేకపోతే వైసీపీలో ఉన్న ఎవరైతే ఒక సైకో పిల్ల చేష్టలు చేసే వాళ్ళ దగ్గర నుంచి పై వరకు కూడా కేడర్ ఏదైతే ఉందో అందరూ కూడా వీళ్ళు అభివృద్ధిని చూసి కడుపు మంట కుళ్ళు. దీంతో ఏంటంటే ఒక పక్కన అభివృద్ధి అలా వేగంగా జరుగుతూ ఉంటే 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది. అలాగే నిన్న ఇక్కడ ఒక ప్రాథమిక దశలో ఉన్న ఏదైతే అమరావతి, మీరు ఇటు తిరిగి అమరావతిని శ్మశానం చేసేసారని బొత్స సత్యనారాయణ తన నోటితో తను చెప్పాడు. సో అలాంటి శ్మశానం ఇప్పుడు ఇవాళ కంపలు తొలగించడానికి ఎంత కష్టమైందో చూసాం మనం. ఇవన్నీ తొలగించుకుంటా ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న క్రమంలో మరి ఇవాళ ఇవన్నీ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వారవలేక రాబోయే 2-3 ఏళ్లలో ఒక నగర నిర్మాణం, ఒక మహానగర నిర్మాణం జరిగిపోతుంటే ఎలాగ అడ్డుకోవాలో తెలియని ఒక బిత్తరు చూపులు అనమాట. ఇవన్నీ ఒక మయసభ నిర్మాణం లాంటిది జరుగుతుంది. ఎందుకు చెప్పాలంటే రాజసూయ యాగానికి దుర్యోధనుడిని పాండవులు పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మైసభ చూస్తాడు ఎవరు? దుర్యోధనుడు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. మైసభ చూసి అక్కడ తట్టుకోలేకపోతాడే దుర్యోధనుడు, అక్కడ కూడా పరాభవం చెందుతాడు. ఆ విధంగా వీళ్ళు పరాభవం చెందడం ఖాయం. అంటే ఒక గొప్ప మైసభ నిర్మించిన మయుడు ఎలా గొప్పగా మనకు చరిత్రలో నిలిచిపోయాడో పురాణాల్లో, అలాగే చరిత్రలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ మయుడిలాగా ఈ నాయుడు కూడా అలా నిలిచిపోతాడు. మధ్యలో సైంధవుడిలాగా జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు అడ్డుపడ్డా కూడా ఇవాళ సైంధవుడి తలని నరికేసింది ప్రజలు ఓటు హక్కుతో. సో ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చి చేష్టలు, ఈ పిచ్చి ప్రేలాపన మాట్లాడుతుంది తప్పితే అభివృద్ధి అంటే ఏంటి, అమరావతి అంటే ఏంటి, ఏ విధంగా చేస్తే మనం దాని ఇంకా ఒక అధికార పక్షానికి మనం ఇంకా విపక్షంగా ఉండి ఏం న్యాయం చేయాలి ప్రజల కోసం అనే ఆలోచించాలి తప్పితే విజ్ఞత కోల్పోయి ఇలాంటి అబాసుపాలయ్యే మాటలు మాట్లాడటాన్ని వైసీపీ మానుకుంటుందని ఎవరు అనుకోవట్లేదు. కానీ తగిన గుణపాఠం ఇలా మానుకోకపోతే మళ్ళీసారి వచ్చే ఎన్నికలకి అసలు ఈ మాత్రం స్థితి కూడా లేకుండా దుస్థితికి వెళ్ళే అవకాశం మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ఉంటుంది. ఓకే, అయితే వెంకటరామరెడ్డి గతంలో చూస్తూనే క్వాంటమ్ వ్యాలీ ఏమో తెలియదు కానీ ఆక్వా వ్యాలీ అన్నాడు. ఇప్పుడేమో పులస చేపలు పడతాం. మొత్తంగా ఈ చేపలు పట్టడం గురించి ఈ వెంకటరామరెడ్డి ఇంతగా మాట్లాడడం గల కారణం ఏంటి అంటారు? అంటే అదే చవకబారు మాట్లాడండి ఇవన్నీ. అంటే చిల్లర మాట్లాంటారు కదా, చిల్లర చేష్టలు. అతనికి ఏంటంటే వీధుల్లోకి ఒక కెమెరా పట్టుకుపోయేసి అందరినీ పలకరిస్తా ఏంటో ఒక రకంగా అతను ఒక డ్రామా క్రియేట్ చేశాడు. సో అవన్నీ చూశారు ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా. అలా కరకట్ట కమలాసనం అక్కడ ఏదైతే ముంచేయాలని చూసాడో ఒక రోజున విజయవాడని, అండ్ ప్రకాశం బ్యారేజ్ కూడా మునిగిపోతుంది, కొట్టుకుపోద్ది అనే స్థితికి కూడా తీసుకెళ్ళిపోయాడు. అంటే ప్రజలు ప్రాణాలతో అసలు చెలగాట మాడాడు ఆ రోజుని. ఎందుకంటే ఎందుకు ఒక చంద్రబాబు నాయుడు ఇల్లుని ముంచేయాలి, ఇక్కడ అమరావతి రాజధానిగా పనిచేయదు అంటం కోసం ఆ రోజున ఏం చేశాడు ఆయన? మొత్తం ప్రకాశం బ్యారేజ్ గేట్లు అది ఎవరు చూసుకోవాలి? అది ఆ నిర్వహణ చేసేది అధికారులు. ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం నీటి నిల్వ ఎంత ఉంది, సామర్థ్యం ఎంత ఉంది, ఎంత క్యూసెక్కల నీరుని మళ్ళీ అక్కడి నుంచి మనం వరద తాకిడి తట్టుకోవడం కోసం విడిచిపెట్టాలి, ఇవన్నీ వాళ్ళకుంటే యంత్రాంగం చూసుకోవాల్సిన పనులు. అవన్నీ వాళ్ళని కంట్రోల్ చేసి నియంత్రించి వాళ్ళని కూడా హుకుం జారీ చేసి విడిచిపెట్టడానికి వీల్లేదని ప్రకాశం బ్యారేజ్ని వాళ్ళు కూల్చేయడానికి ప్రయత్నించాడు ఈ మహానుభావుడు. సో వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే విధ్వంసకరం. అంటే ఆ విధంగా అంటే ప్రజలు అంటే ప్రాణ నష్టం జరిగిన వేల కొద్దీ వాళ్ళకి పట్టింపు లేదు. కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం జరిగితే ఇలా ఉంటుంది అని చెప్పాలని ఒక ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. సో ప్రతిసారి కూడా ఇలా ప్రయత్నించడం విఫలమవటం. ఇక్కడ కేతిరెడ్డి వ్యాఖ్యలు కూడా అలా చిల్లర వేషాలే, చిల్లర మాటలే చెప్పాలి, అంతకంటే ఏం లేదు. అతని మాటలకి అతను చెప్పిన కామెంట్స్కి సమాధానం చెప్పడానికి కూడా మనకు ఒక రకంగా ప్రజలుగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.